ఒకరోజు దేవుడు అబ్రహాముతో, నీ దేశం నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంనకు వెళ్ళమని ఆజ్ఞాపించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన యావదాస్తిని భార్యను వెంటబెట్టుకొని తనతో పాటు తన సహోదరుని కుమారుడైన లోతును తన ఆశని వెంటబెట్టుకొని బయలుదేరాడు. చాలా కాలం వరకు అబ్రహాము లోతు ఒకే చోట కలిసి ఉండేవారు. వారు కానాను దేశం చేరుకొని అక్కడే చాలా కాలం నివాసం కూడా చేశారు. ఆ తర్వాత అబ్రహాము గొర్రెల కాపరులకు, లోతు గొర్రెల కాపరులకు తగువ రావడం వలన అబ్రహాము ఒక నిర్ణయానికి వచ్చాడు. లోతును పిలిచి, మనం బంధువులం, మన మధ్య గొడవలు రాకూడదు, నీవొక దిక్కునకు నేనొక దిక్కునకు వెళ్ళుదాము అని అబ్రహాము లోతుతో అన్నాడు. అప్పుడు లోతు తన కుటుంబంతో పాటు యోర్దాను నది ప్రాంతం అంతా చూసి సొదొమకు వెళ్ళెను. అబ్రహాము మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షవనంలో కాపురం ఉన్నాడు. ఒక రోజు దేవదూతలు అబ్రహాము దగ్గరకు వచ్చి, మేము సొదొమ గొమొర్రా నాశనం చేయవచ్చితిమని అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము చాలా బాధపడ్డాడు. ఆయన లోతు కుటుంబాన్ని కాపాడాలని ప్రయత్నించి దేవుని ప్రతిమలాడుతాడు. ఇది అబ్రహాము లోతుకు ఉన్న సంబంధం.